అర్హులైన చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు రాష్ట్ర మంత్రులు. ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కానీ తాము నిరుపేదల్ని గుర్తించి రేషన్ కార్డులు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామ సభల్లో బీఆర్ఎస్ కావాలనే స్థానికుల్ని రెచ్చగొడుతోందన్నారు మంత్రులు. తెలంగాణ విద్యుత్ ఇంజనీరుల డైరీని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఇంజనీరులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందజేశారు. 1999-2004 మధ్య నియమితులైన ఇంజనీరులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీపీఎఫ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కేటీపీఎస్ పాల్వంచలో 8 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని, రామగుండంలో జెన్కో ఆధ్వర్యంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించాలని కోరారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ప్రతి నిరుపేద కుటుంబానికి లబ్ధి చేకూరేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంటలో ప్రజాపాలన గ్రామ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాల్గొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు వచ్చిన తర్వాత మేము ఇప్పటిలాగా దుడ్డు బియ్యము మరి కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోం, మేము మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వబోతున్నాం చెప్పి మనం చేస్తున్నాం. నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేసి తీరుతామన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం. 4 కొత్త పథకాలు తీరుపై కొందరు వేరే విధంగా ప్రచారం చేస్తున్నారన్నారు. వారు చెప్పే మాటలు నమ్మవద్దన్నారు. అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు మంత్రులు. ఆ కార్యక్రమాల గురించి కలెక్టర్ గారు చెప్పినారు, స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినారు. మీకు సంబంధించి చిరకాలంగా ఉన్నటువంటి సమస్య నారాయణపూర్ చెరువును రిజర్వాయర్ సంబంధించిన మార్చి కొన్ని డబ్బులు కేటాయించే విధంగా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. చట్ట వ్యతిరేకంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. అమాయకులను మోసం చేస్తే సహించేది లేదన్నారు. కిడ్నీ రాకెట్పై ఎంక్వైరీకి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు. ఇక గ్రామ సభల రూపంలో ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి దామోదర. ప్రభుత్వం చాలా సీరియస్ గా యాక్ట్ చేస్తుంది. ఎవరిని ఉపేక్షించేది లేదు. మాఫియా తయారైంది. దీన్ని ఛేదిస్తాము. ఎవరైతే ఈ వెనుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ హాస్పిటల్కి క్లోజ్ చేస్తుంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మంత్రి సీతక్క. ఎలక్షన్స్ జరగకపోవడం వల్లే స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయినట్లు చెప్పారు. సెక్రటేరియట్లో మీడియాతో మంత్రి సీతక్క చిట్చాట్ చేశారు. ఇక బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టు దాదాపుగా పూర్తయిందన్న మంత్రి సీతక్క, సీఎం రేవంత్ దావోస్ టూర్ తర్వాత కమిషన్ రిపోర్టుకు ఆమోదం తెలపనున్నట్టు చెప్పారు. బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లుంటాయన్నారు. గ్రామ సభల్లో బీఆర్ఎస్ వల్లే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గోదాములపై హైదరాబాద్ సెక్రటేరియట్లో రివ్యూ నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అందుబాటులో ఉన్న స్థలాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో గోడౌన్లు నిర్మించాలని ఆదేశించారు. అన్ని గోదాముల చుట్టూ ప్రహారీ గోడలు కట్టాలన్నారు. గోడౌన్లలో నిల్వ చేసిన సరుకు చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తుమ్మల.